విషయాలకు మనుషులు మొగ్గు చూపిస్తున్నారు తప్ప దేవుడి వాక్యానికి మొగ్గు చూపించే ప్రజలు లేరు. ఈరోజు మన దేశంలో దేవుడికి స్తోత్రం, ప్రభు వైపు పరిగెత్తేవారు కావాలి. చెప్పండి, అది చెప్పండి. ప్రభు వైపు చెప్పండి, ప్రభు వైపు పరిగెత్తేవారు కావాలి. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండను. దాదాపు 430 సంవత్సరాలు 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం ఐగుప్తులో ఉన్నారు. అప్పుడు వారికి పెట్టిన శ్రమను బట్టి, ఆ ఫరో పెట్టిన బాధను బట్టి, ఇరుకును బట్టి అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారు, అయ్యా ఈ బానిస సంఖ్యల నుంచి, ఈ యొక్క బంధకాల నుంచి, ఈ శత్రువు సంబంధమైన చిక్కుముడల నుంచి మేము విడుదల పొందుకోవాలి, మాకు స్వాతంత్ర్యం కావాలి, ఈ బానిస బ్రతుకులు మేము ఉండకూడదు, ఈ బానిస సంఖ్యలు మేము ఉండకూడదు ప్రభు, మేము విడుదల పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క మహాకృప, దేవునికి స్తోత్రం, ఒక వ్యక్తిని లేపిందండి. ఆయనే మోసే. గట్టిగా సభలు కొడతాం. ప్రజల్ని విడిపించడానికి, ప్రజల్ని పాపపు మార్గం నుంచి దేవుడి వైపు మళ్లించడానికి, దేవుడికి స్తోత్రం, దేవుని స్వాతంత్ర్యం ప్రజలకు ఇవ్వడానికి ఒక నాయకుడు కావాల్సి వచ్చింది. ఆ నాయకుడు ఎవరు తెలుసా? మోసే. ఎవరు? గడి చెప్పండి నాతో. ఆయన ఎవరు? మోసే. మోసే విషయాన్ని మనం గమనించగలిగితే, మోసే నాయకత్వం కోసం మనం ఆలోచించగలిగితే, మోసేను దేవుడు దర్శించడం మనకు తెలుసు. మోసేను దేవుడు దర్శించాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు దర్శించినప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రార్థన బట్టి దేవుడు దర్శించిన తర్వాత మోసేతో ప్రభు అంటాడు, నువ్వు నా ప్రజలను విడిపించాలంటే నాకు చేత కాదయ్యా, నేను నత్తివాన్ని అంటే ప్రభు అంటాడు, నేను నీకు తోడుగా ఉంటా. ప్రభు దగ్గర ఒక మాట తీసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? నీవు నాతో రాకపోతే, చెప్పండి, నీవు నాతో రాకపోతే ఈ ప్రజలను తోడుకొని పోలేను. చెప్పండి, నాతో చెప్పండి. నీవు నాతో చెప్పండి, నాతో చెప్పండి, నోరు తెరిచే. నీవు చెప్పండి, నాతో చెప్పండి. నీవు నాతో రాకపోతే, నీవు నా కుటుంబంతో రాకపోతే, నీవు నా జీవితంలోకి రాకపోతే నేను నా కుటుంబాన్ని కట్టుకోలేను. మోసే గారు ప్రభుని అడిగాడు, ఏమన్నాడు తెలుసా? నీవు నాతో రాకపోతే నేను ఈ ప్రజలు తీసుకువెళ్ళనంటే ప్రభు అన్నాడు, నేను వస్తాను బిడ్డ. ఎలా వస్తాను తెలుసా? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా. దేవుడికి స్తోత్రం. ప్రజల్ని గడి చెప్పదు, గడిగా చెప్పనుకుంటాం, ప్రజల్ని కానానుకు చేర్చేంత వరకు, హల్లెలూయా, ఐగుప్తు బానిసత్వం నుంచి స్వతంత్ర ప్రాంతానికి చేర్చేంత వరకు, సమృద్ధికి చేర్చేంత వరకు, ఆశీర్వాదం వైపు చేర్చేంత వరకు, దీవెన వైపు చేర్చేంత వరకు నేను వస్తాను. నేను రాకుండా వెళ్ళడానికి వీలదు, నేను వస్తానని మాట తీసుకున్నాడు. అబ్బరా ఎవరు? మోసే. ఆ మాటను బట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. 40 సంవత్సరాలు బిడ్డ పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభములుగా ఇజ్రాయెల్ వెంబడించాడు. ఆ ఇజ్రాయెల్ వెంబడించేది ఎవరు కాదు, స్వాతంత్ర్యం ఇచ్చే పరిశుద్ధ ఆత్మ దేవుడు. గట్టిగా